హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికైతే రైతు భరోసా సంబంధించి అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మనైతే రైతు భరోసా సంబంధించింది అయితే 7,500 ప్రతి ఎకరానికి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఎవరికోడికి అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే మరో శుభవార్త చెప్పొచ్చు. ఓ పక్కన రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు విడుదల చేస్తుంది, మరోపక్క రైతు భరోసా సంబంధించింది డబ్బులు విడుదల చేస్తుంది. గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే రైతు భరోసా అనేది 5 ఎకరాల లోపు ఉన్న వారికి విడుదల చేస్తాం. ప్రతి ఎకరానికి 7,500. ఎవరైతే వరి పంట వేశారో వాళ్ళకి ఎక్స్ట్రాగా బోనస్గా 500 ఇస్తామని చెప్పారు. కాబట్టి మనకైతే డబ్బులు అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు అయితే విడుదల చేస్తారంట. ఒక పక్కన ఆల్రెడీ రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి మరోపక్క రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు. కాబట్టి రేపటి నుంచి మనకైతే ఇది ప్రారంభం కాబోతుంది. రేపు మధ్యాహ్నం లోపు 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించింది ప్రతి ఎకరానికి 7,500 డబ్బులు విడుదల చేస్తారంట. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్, పాస్బుక్ అన్ని రెడీ చేసుకోండి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు, అధికారులే మీ ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని డబ్బులు విడుదల చేస్తారు. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. రేపు ఉదయం కల్లా మీరు అయితే రెడీకి పెట్టుకొని ఈ పత్రాలు, లేకపోతే మీకు డబ్బులు అయితే పడవంటాం. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.